ఇచ్చిన ప్రసాదంగా మీరు ఏది భావించండి. మీరు యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా, వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా, శ్రీరాముని నమ్మితే రామన్న ప్రసాదంగా, కృష్ణుని నమ్మితే కృష్ణయ్య ప్రసాదంగా భావించి ఇది స్వీకరించాలి. ఇది యేసయ్య అయినా, అల్లా అయినా, వెంకన్న అయినా, మరి ఆ దేవుడు మీకు ఒక బిడ్డను ఇవ్వడానికి మరి ధాతు రూపంలోనూ వీర్య వృద్ధిగాను అండాల క్వాలిటీగాను పెంచడానికి ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆహారం ద్వారానే ఆ ధాతు పుష్టి అందుతుంది. కాబట్టి అలాంటి ఆహారం పట్ల మరి మనం శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి టైంకి ఆకలి వేస్తుంది. కాబట్టి మేము కూడా ఈ ఆహారం గురించి కొంచెం మేడం గారు చెప్పడం వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన నాకు ఏనాడు రాని ఆలోచన మరి ఒక ఆడపిల్ల తల్లిగా తను ఆలోచించింది. ఇలాంటి ఆలోచన మరి వేరే డాక్టర్లకు కూడా వస్తే వాళ్ళ పేషెంట్ ఎంతోమంది మంచి డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు మనం 500 రూపాయల సంవత్సరానికి తీసుకున్న డాక్టర్మే భోజనం పెట్టగలిగితే నెలకు 5 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు కదా. అలాంటి ఆలోచన చేయగలుగుతారు, వాళ్ళు కూడా దీని నుంచి ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అందుకన్నా మించేమి లేదు. చెడు మనం చెప్పక్కర్లా, మంచి మాత్రం నలుగురికి తెలియచేటట్టు చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా ఐడియా రాక ఉన్నవాళ్ళు కూడా ఇది చేయాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి ఇలా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టలేదు, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. అలాంటిది ప్రైవేట్ హాస్పిటల్లో అది కూడా సంవత్సరానికి 500 ఫీజు తీసుకునే డాక్టర్ పెడుతున్నాడంటే మిగతా వాళ్ళలో కూడా అది ఒక ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళు కూడా మీకు ఇబ్బంది కలిగించకుండా టయానికి వాళ్ళు కూడా వసతులు కల్పిస్తారనే ఆశతో మేము ఈ వీడియోని పెడుతున్నాం. ఓకే, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అన్నిదా భావించొద్దని కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.